అమ్మవారి దేవస్థానం ప్రతి సంవత్సరం గత 3 ఏళ్ల పాటుగా ఈ యొక్క శాకంబరి అలంకారం చేసుకుని ఆషాఢ మాసంలో వచ్చేటువంటి వారాహి నవరాత్రులను పురస్కరించుకుని ఈ యొక్క శాకంబరి దేవి యొక్క అర్చనాది కార్యక్రమాలు దేవస్థానం వారు అలాగే ఆ గ్రామంలో ఉండేటువంటి ప్రతి ఒక్క భక్తుల సహాయ సహకారాలతో ఈ యొక్క పూజా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆషాఢ మాసంలో చాలా విశిష్టమైనటువంటిది ఈ యొక్క శాకంబరి అలంకారం అలాగే ఆ యొక్క అవతారం. దేవతలందరికీ కూడా ఆహారం అంతా కూడా లేనటువంటి సమయంలో దేవతలు చెక్కి శల్యమైపోయినటువంటి సమయంలో అమ్మవారు 100 రూపాయలుగా ఆవిర్భావం చెంది 100 రకాలైనటువంటి పదార్థాలతోటి దేవతలందరికీ కూడా భోజనం అన్నపానీయం అన్నీ కూడా పెట్టేటప్పటికీ దేవతలందరూ కూడా అమ్మవారిని శాకంబరి అని స్తుతించడం ద్వారా ఈ యొక్క అమ్మవారి యొక్క అవతారం అనేటువంటి ఉద్భవించింది. ఆషాఢ శుద్ధ దశమి నాడు యొక్క అమ్మవారి యొక్క ఆవిర్భావం జరిగింది. దాన్ని నమస్కరించుకుని గత 3 ఏళ్ళగా ఈ యొక్క శాకంబరి అలంకారంతో మా యొక్క గ్రామదేవత అయినటువంటి శ్రీ నూకాంబిక అమ్మవారికి వివిధ రకాలైనటువంటి కూరగాయలతోనూ పదార్థాలతోనూ అలంకారం చేసుకుని ఆడవారందరూ కూడా కుంకుమార్చనాది కార్యక్రమాలు చేసుకుని ఈ యొక్క భక్తి శ్రద్ధలతో గ్రామస్తుల సహాయ సహకారాలతోనూ ఆలయాలతోనూ కలిసి ఈ యొక్క దేవాలయంలో ఈ కార్యక్రమం తలపెట్టడం జరుగుతుంది. అలాగే అమ్మవారికి అర్చనాది కార్యక్రమాలు చేసుకోవడం ద్వారా పశు పంటలు పాడి పిల్లలు అభివృద్ధి చెంది అమ్మవారి యొక్క అనుగ్రహం చేత సకల కార్యములు కూడా చూపిస్తాయని చెప్పి శాస్త్రం ఉంది. ఆ శాస్త్రానువాక్యాన్ని అనుసరించి ఈ యొక్క దేవతా కార్యక్రమాలు అందరూ కూడా చేస్తూ ఉన్నాం. ఈ
యొక్క అమ్మవారి యొక్క దర్శన భాగ్యం చేసుకున్నందు చేత వాళ్ళకు ఉన్నటువంటి విశిష్టమైనటువంటి దోషాలన్నీ కూడా నివృత్తి అయ్యి అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని చెప్పేసి ఈ యొక్క పూజాది కార్యక్రమాన్ని అందరికీ కూడా అందజేసి ఈ పూజ యొక్క ఫలితాన్ని అందరికీ కూడా అందజేస్తున్నాం. శ్రీమాత